వయసు నుంచే యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలి అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ వికాస్ నగర్ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో 10th గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. గాజువాక పట్టణం జాతీయ క్రీడలకు వేదిక కావాలి అని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ జీసీఎస్ వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు గంటా నూకరాజు, ఉపాధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్, కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రెసిడెంట్ అయిన స్టేట్ ప్రెసిడెంట్ నూకరాజు గారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎమ్మెల్యే గారు, కేవలమూర్తి గారు, మన పల్లాసీన్ గారు, మళ్ళీ ఢిల్లీ గోవింద్ గారు నాకు చాలా వరకు హెల్ప్ చేశారండి. అంటే ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి చాలా వరకు నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ హెల్ప్ వల్ల నేను ఈరోజు సక్సెస్ఫుల్ గా స్టేట్ లెవెల్ మీట్, అదే స్టేట్ సెలక్షన్స్ మీట్ కండక్ట్ చేయగలిగానండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా ప్రెసిడెంట్ అయిన నూకరాజు గారు, మా గురువు గారు అయిన ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఎంతమంది మెంబర్స్ పార్టిసిపేట్ చేసేది సార్? కేటగిరీస్ వైజ్ ఉంటుంది. వీళ్ళందరూ సెలక్షన్ కి మన విశాఖపట్నంలోని చేస్తారు. స్టేట్ మీట్ సెలక్షన్ పార్టిసిపేట్ చేసి అక్కడ స్టేట్ మీట్ సెలెక్ట్ అయ్యగానే ఎఫ్ఎం వెళ్తారు సార్ నేషనల్ మీట్ కి. డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయ్యిందండి. ఇది స్టేట్ సెలక్షన్స్ అండి. నెక్స్ట్ సెప్టెంబర్ లో స్టేట్ మీట్ ఉంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని అస్సాం నేషనల్ మీట్ కి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ డిస్ట్రిక్ట్ మీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేట్ మీట్ కి వెళ్తారండి. అక్కడి నుంచి నేషనల్ మీట్ కి, అస్సాంలో జరిగే నేషనల్ మీట్ కి వెళ్తున్నారు. ఇందులో ఈ టోర్నమెంట్ చేయడానికి చాలా కష్టపడి, అంత స్పాన్సర్ లేకుండా ఓన్ మనీతో ఈ టోర్నమెంట్ ఈ ఆర్గనైజర్ వర్మ గారు కష్టపడి ఈ టోర్నమెంట్ అరేంజ్మెంట్ చేశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం స్టేట్ అసోసియేషన్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందులో 30 కేటగిరీస్ సార్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ సార్. అదే ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రాంతం తయారు చేసి దీనికి మనం సామాన్లు వస్తున్నాం, మంచి క్రీడాకారులు తయారు చేస్తున్నాం. అందరూ కూడా దీని వైపు ఆలోచన చేయాలి, మంచి క్రీడాకారులు తయారు చేయాలి. ప్రభుత్వం నేను ఖచ్చితంగా కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏ అవసరం ఉన్నా సరే మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ఆర్గనైజర్స్ కి, కోచెస్ కి, గైడ్స్ కి, మెంటర్స్ కి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భాగవతం కూడా మంచి క్రీడాకారులు తయారు చేసే ఒక ప్రాంతంలో తయారు చేసే